హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక సూపర్ టేస్టీగా చాలా సులువుగా అయిపోయే రోటీలోకి ఒక మంచి గ్రేవీ కర్రీ, ఆలు మటర్ మసాలా. మనకి ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. సో వీటికి కావాల్సినవన్నీ ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు అంతా చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో నేను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో నేను అప్రాక్సిమేట్గా ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. ఇవి మనం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇవి మనం ఫ్రై చేసేసుకుందాం. సో నేను ఫస్ట్ ఇందులో ఆనియన్స్ అనేవి వేసేసుకుంటున్నాను. ఇవి నేను చెప్పినట్టు గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు మనం చేసుకోవాలండి. సో ఇవి మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. సో మనకి ఆనియన్స్ ఇలాగా మనకి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి మనకు కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను తీసి కొంచెం పక్కన పెట్టుకుంటాను చల్లారే వరకు. మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు అండి. ఒక ఐస్ క్యూబ్ వేసి మీరు తిప్పేసుకుంటే పైకి ఏమీ ఇది అవ్వదు. నేను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 పెద్ద సైజ్ ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో అవి వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకుంటాము. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే మనం ఒకసారి ఇలాగా షాలో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. వీటికి కూడా అవుటర్ లేయర్ కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలు ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ ఆనియన్స్ అనేది పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి, స్మూత్గా పేస్ట్. ఇప్పుడు మనం దీనికి ఒక బేస్ గ్రేవీ అనేది రెడీ చేసుకుందాం. నేను ఫస్ట్ ఒక కప్పుడు హాఫ్ కప్ బేసికల్గా పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో నేను ఇప్పుడు మనం చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ కలిపేస్తాను. ఈ రెండు మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంతోపాటు మనకి ఒక 1/4 కప్ టమాటో ప్యూరే కూడా కావాలి, కానీ మనం కర్రీ ఈ పేస్ట్ కుక్ చేసిన తర్వాత అది వేసుకుంటాము. సో ఇది మటుకు మీరు బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని మనకు ఆలు ఎంతవరకు ఫ్రై అయ్యో చూసేసుకుందాం. ఇక్కడ మనకి ఆలు అనేది రెడీ అయిపోయాయండి. సో నేను ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను. సో నేను ఇప్పుడు అదే ప్యాన్లో స్పైసెస్ అనేది వేసుకుంటున్నానండి. ఇందులో నేను గరం మసాలా వేయట్లేదు, జస్ట్ నార్మల్ డ్రై స్పైసెస్ వేస్తున్నాను. ఇవి 2 మసాలా ఆకు, ఇది మా ఇంట్లో వచ్చినవే. ఇంకా 3 ఇలాచీ, 3 లవంగాలు అండ్ కొద్దిగా దాల్చిన చెక్క. నేను అదే ప్యాన్లో వేసుకున్నానండి, ఎందుకంటే ఈ కింద ఇలా గ్రేటెడ్గా ఉంది కదా, దానివల్ల కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది. మనం గ్రేవీ ఇచ్చేసినప్పుడు అదంతా కూడా మనకి గ్రేవీలో మిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. మీరు చిన్నవైతే ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయల వరకు తీసుకోవచ్చు. ఇందులో నేను ఇంకా వేరే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయట్లేదు. సో ఈ మసాలా మనకు ఒక ఫ్యూ మినిట్స్ ఫ్రై అవ్వాలి. సో మనకి మసాలా అనేది ఫ్రై అయిపోయిందండి. నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పెరుగు పేస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకున్నాను. అది నేను ఇప్పుడు ప్యాన్లో అనేది వేసేసుకుంటాను. మీరు ఇది వేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. మీరు ఆనియన్ పేస్ట్ అండ్ పెరుగులో ఆనియన్ పేస్ట్ ఇంకా పసుపు కలిపారు కాబట్టి అది మనకి విరిగినట్టు అవ్వదు. మనకి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఆనియన్ మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది, ఇలా మాకు మరుగు వచ్చినట్టు అయింది కదా. నెక్స్ట్ నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను. అండ్ ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి కారం. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము.
ఈ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి రోటీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో టమాటో ప్యూరీ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ మనం బాగా కలిపేసుకుందాం. మనం ఇప్పుడు ఈ ప్యూరీ అంతా ఇదంతా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. మనకి అప్రాక్సిమేట్గా ఒక 5 minutes అనేది పడుతుంది దీనికి. సో మనకి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను. మనకి టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ చూసారా పైకి తేలింది. అండ్ జస్ట్ ఒక 1/2 teaspoon అనేది గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఫ్లేవరింగ్ కోసం. అండ్ నెక్స్ట్ మన ఇందులో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ ఉన్నాయి, ఇవి వేసేసుకుంటాను. అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక మంచి మిక్స్ ఇచ్చేసుకుందాం. కర్రీ చూసారా కలర్ అది ఎంత బాగుందో. ఇది ఒక 5 minutes మనం మూత పెట్టి కుక్ చేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 5 minutes అనేది కుక్ చేసేస్తాను. సో మనకి ఒక 5 minutes నేను మూత పెట్టి కుక్ చేశానండి. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మనకి ఈ రకంగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అసలు చాలా 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 టేస్టీగా ఉంటుందండి. చేయడం చాలా సులువు. మీరు ముందుగా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై చేసే బాయిల్ దాంట్లో కలుపుతాం కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. చపాతీలో కానీ పూరీలో కానీ మనకి ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.